కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ ప్రార్థనా శ్లోకం ఇచ్చాడు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఆయన వామార్థ భాగమునందు ఆవిడ ఉంటుంది. వాళ్ళిద్దరూ జగత పితరౌ వందే, వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు. వందే, నమస్కరించుచున్నారు. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని పార్వతీ పరమేశ్వరులకు కాళిదాసు నమస్కరించినాడు అని చెప్పాను అనుకోండి, అంతే. పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు. అదే శ్లోకం ఒక అక్షరం మార్చకుండా కాళిదాసు లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు అని నేను అన్నాను అనుకోండి, అంతే. లక్ష్మీనారాయణులకే నమస్కరించాడు. ఎందుకో తెలుసా? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణులకి నమస్కరించాడు, పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు. ఎందుకో తెలుసా? సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది. పార్వతీపతి అనక్కర్లేదు, పార్వతీప అన్నాను అనుకోండి. ప అంటే పతి, అందుకని పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి, అంటే పార్వతీతో కలిసి ఉన్నవాడు. అంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివునికి నమస్కరిస్తున్నాను. పార్వతీప రమేశ్వరవు, రమ లక్ష్మీదేవి, రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణు. లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను. అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు, ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు. చదివేటప్పుడు మీరు ఎక్కడ ఆపారన్న దాన్ని బట్టి మీరు ఎవరికి నమస్కారం చేశారో తెలుసుకోండి. పార్వతీ పరమేశ్వరవు అన్నాను అనుకోండి, ఒకవేళ నా కులదైవం పార్వతీ పరమేశ్వరుడు అయితే వాళ్ళకి నమస్కరించాను, వాళ్లే లక్ష్మీనారాయణులు కూడా. నా మనసు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుతున్నాను అనాలనిపించింది అనుకోండి, పార్వతీప రమేశ్వరవు అన్నాను అనుకోండి, ఇద్దరికీ నమస్కరించాను.